ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. రైన్ గోస్లింగ్ లీడ్ రోల్లో ది మార్టిన్ ఆథర్ రాసిన నోవెల్ బేస్ చేసుకుని వచ్చిన ఈ సైఫై థ్రిల్లర్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఒక హ్యూమన్ అండ్ ఏలియన్ కలిసి చనిపోతున్న సూర్యుడిని కాపాడే ప్రయత్నమే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మెల్లగా స్టార్ట్ అవుతుంది. హీరో తన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మెల్లగా గుర్తు చేసుకోవడం, అసలు మిషన్ ఏంటో అర్థం చేసుకోవడంతో సాగుతూ ఉంటుంది. సైన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగానే ఉన్నా మూవీలో ఎక్సైటింగ్ బిల్డింగ్ అనేది బాగుంది. సెకండ్ హాఫ్లో వన్స్ హీరోకి స్పేస్లో రాకీ అనే ఒక ఏలియన్ ఫ్రెండ్ పరిచయం అయ్యాక ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్, కమ్యూనికేషన్ డెవలప్ అయ్యే సీన్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. క్లైమాక్స్కి వెళ్ళేసరికి టెన్షన్ అండ్ ఎమోషనల్గా మారుతుంది. కేవలం లోకాన్ని కాపాడడం మాత్రమే కాకుండా ఫ్రెండ్షిప్ కోసం హీరో చేసే ఒక సాక్రిఫైస్ ఎలిమెంట్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. జనరల్గా స్పేస్ మూవీకి ఆపోజిట్గా ఒక హార్ట్ వార్మింగ్ టచ్తో ఎండ్ అవుతుంది. ఈ మూవీలో ఉన్న హ్యూమన్ ఏలియన్ ఎమోషన్ చాలా ఆర్గానిక్గా ఉంది. ఇంకా రైన్ గోస్లింగ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది తన పర్ఫార్మెన్స్ అనేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మైండ్ బ్లోయింగ్. అంతే స్పేస్లో ఉన్న సైలెన్స్ని, టెన్షన్ని మ్యూజిక్తో చాలా బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఆ స్పేస్ క్రాఫ్ట్స్, ఇంటీరియర్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఫిల్ లార్డ్ అండ్ క్రిస్టోఫర్ మిల్లర్ డైరెక్షన్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. కాంప్లెక్స్ సైన్స్ని సింపుల్గా, ఫైనీగా చూపించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్ ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఒక మాస్టర్ పీస్. ఇంటర్స్టెల్లర్ కంటే ఎమోషనల్గా, ది మార్టిన్ కంటే ఫన్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.